కడపలో నేడు రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. ఈ మహానాడులో నేడు కీలక అంశాలపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగించనున్నారు. మహానాడు సందర్భంగా నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే మొదటి రోజు 6 శాసనాలను మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. కడపలో నేడు రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. మహానాడులో కీలక అంశాలపై ఇవాళ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగించనున్నారు. మహానాడు సందర్భంగా నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, రెండవ రోజు మహానాడు ఏ విధంగా జరగనుంది? జాతీయ అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండనుంది అంటున్నారు. వివరాలేంటి? శ్రీదేవి, ఏదైతే రెండో రోజు మహానాడుకి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పలు కీలకమైనటువంటి అంశాలపైన ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి ప్రసంగాలు ఉండబోతా ఉన్నాయి. ఏదైతే ఇటు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన, అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కొన్ని తీర్మానాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఈరోజు జరగబోతా ఉంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో పాటు విజన్ 2020, విజన్ 2047 పలు అంశాలపైన ఈరోజు ఎవరైతే వాళ్ళు కీలకమైనటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరితో కూడా ప్రసంగం ఉండబోతా ఉంది. నిన్న ఏదైతే లోకేష్ 6 సూత్రాలు అటు విడుదల చేశారు, ఈ 6 సూత్రాలకు సంబంధించి కూడా ఇప్పుడు పార్టీలో చాలా క్రియాశీలకంగా ముందుకెళ్లబోతా ఉన్నారు. వాళ్ళు కీలకమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అటు లోకేష్ తీసుకున్నటువంటి పార్టీ నిర్మాణము, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలు ఏవైతే అటు నిన్న అందరితో కూడా చర్చించారో వారందరికీ సంబంధించి కూడా ఈ అన్నీ కూడా ఏదైతే అటు స్త్రీశక్తి కావచ్చు, ఇటు పేదరిక నిర్మూలన, అన్ని రకాలుగా వాటికి సంబంధించినటువంటి 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 సూత్రాలకి సంబంధించి కూడా ఈ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతా ఉంది. ఈ 6 సూత్రాలపైన ఈరోజు చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయడం కోసం అటు లోకేష్ అదేవిధంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ఈరోజు సమాచారం అందుతా ఉంది. పార్టీ వర్కింగ్ కమిటీకి సంబంధించి అధ్యక్షుడిగా లోకేష్ కూడా బాధ్యతలు తీసుకొని ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పూర్తిగా సంస్థాగతంగా నిర్మాణం అయ్యి కార్యకర్తలను నాయకులుగా తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఈరోజు పలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే అటు తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది. దానికి దాదాపుగా 30 ఏదైతే ఇప్పటికే దాదాపుగా 30 సార్లు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైనటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు ఒక నామినేషనే దాఖలైంది కాబట్టి పూర్తిగా కూడా చంద్రబాబు మరొకసారి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్నికయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరొక వైపు ఇటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అంటే యువతను ప్రోత్సహించాలి, యువతకు అవకాశాలు కల్పించేటువంటి విధంగా లోకేష్ కూడా తగినటువంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాలు కూడా ఎవరైతే యువత పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీకి పెద్దపీట వేశారో, పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎవరైతే చురుగ్గా పాల్గొన్నారో లోకేష్ వారికి ప్రాధాన్యత కల్పించారు, వారికి అవకాశాలు కల్పించారు. ఎందుకంటే ఇటు రాజకీయ పదవుల కన్నా పార్టీలో సంస్థాగతంగా నిర్మాణం చెంది పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఆవిర్భావం చెందినటువంటి తర్వాత మాత్రమే వాటికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ దానికి ఒక వేదిక, అదొక కంచుకోటగా మారింది. 40 సంవత్సరాల పాటు ఎంతోమంది యువనేతలను ఇటు రాజకీయ నాయకులుగాను, రాజకీయ విశ్లేషకులుగాను అందించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది యువ నాయకులు వారందరికీ కూడా తోడ్పాటును అందించినటువంటి నేపథ్యంలో ఈ రోజు లోకేష్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. సో అది మొదటి రోజు విజయవంతమైన మహానాడు. రెండవ రోజు మరి కాసేపట్లో మహానాడు ప్రారంభం